మహాశివరాత్రి సందర్భంగా కృష్ణా తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. విజయవాడ దుర్గగుడి సమీపంలోని ఘాట్లలో తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. విజయవాడలో శివరాత్రి శోభకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. విజయవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలై తెల్లవారుజాము నుండే విజయవాడ అమ్మవారి గుడి కింద అయితే శివాలయంలో పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఘాట్స్ అన్ని కూడా నదీ స్నానాలు చేయడానికి మొత్తం ఫుల్ గా అయిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మహాశివరాత్రి రోజు ప్రతి ఏటా కూడా కృష్ణా నదికి సంబంధించి ఒక ప్రాముఖ్యత ఉంది. కృష్ణా నదిలో స్నానం చేసి శివుణ్ణి దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం అని కూడా భక్తులు భావిస్తుంటారు. అదేవిధంగా ఘాట్స్ లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. నదీ ప్రవాహంలోకి దిగకుండా కూడా జనాల్ని బయటనే ఉంచి స్నానాలు చేయమని కూడా సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా భక్తులకు సంబంధించి స్నానాలు ఘాట్ల వద్ద జల్లు స్నానాలు అనేవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆడవాళ్ళకి సంబంధించి అంటే సపరేట్ గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి చోట కూడా వాష్రూమ్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఘాట్ రోడ్ నుండి కూడా కనకదుర్గ నగర్ వరకు ఇదే విధంగా ఉంది. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన హెల్త్ డెస్క్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఘాట్స్ కి సంబంధించి కూడా విఎంసీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. ఎందుకంటే స్నానాలు చేసి వెళ్ళిన తర్వాత వారి యొక్క వస్త్రాలు కానీ ఏమన్నా నదికి సంబంధించి కలుషితం కాకుండా కూడా ఇటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుండి భక్తుల రద్దీ ఘాట్ల వద్ద ఇలానే ఉంది. ముఖ్యంగా 3 ఘాట్లు ఉన్నాయి. 3 ఘాట్లో కూడా ఇట్లానే భక్తుల రద్దీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత శివాలయం 1 పాత శివాలయంలో ఇదే విధంగా భక్తులు పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా నదీ స్నానానికి వస్తారు. ముఖ్యంగా కృష్ణా నదికి సంబంధించి అధిక సంఖ్యలో వస్తారు. దీనికి సంబంధించి 3 రోజుల నుండే దుర్గగుడి ఆలయ సీనా నాయక్ పర్యవేక్షణలో కూడా ఈ ఘాట్లు కానీ గుడి కానీ ఉందని చెప్పుకోవచ్చు. 3 రోజుల నుండి అయితే పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా బ్యారిగేట్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి శివరాత్రి రోజు స్నానం చేసి పైకి వెళ్ళిన తర్వాత ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.